ఇక్కడ అంతా కాపు చేసే నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. చివరిసారిగా ఒక ఆయన అంత్యక్రియలో కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటే ఒక ఆయన ఆత్మకి అంటే కాపు ఉద్యమంలో మీరు చాలా ఆయనతో కలిసి చాలా కాలం పోరాటంలో పాల్గొన్నారు. ఏ విధంగా ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన స్ఫూర్తిని ఏమైనా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏముందా? ఇప్పుడు ఉన్న జేఏసీ నాయకులు అందరూ కూడా వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? తప్పనిసరిగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు కూడా మాకు ఆదర్శమే. ఆయన చెప్పేది ఎప్పుడు కూడా నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే దాన్ని సాధించడం కోసం అవసరమైతే ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడి ఉండాలన్న చెప్పిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఆశయాలను ఆయన ఆకాంక్షలు ఏదైతే ఉందో తప్పనిసరిగా మా జేఏసీ అవని లేదా పద్మనాభం గారి అభిమానులు అవని ఆయనకి ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఆ లక్షణం ఆయనదే, అది ఇంకెవరూ భర్తీ చేయలేరు. కాబట్టి అటువంటి ఆయన ఏదైతే చెప్పారో ఆశయాలు తప్పనిసరిగా జేఏసీ తప్పనిసరిగా బాధ్యత తీసుకుని పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఆయన చివరి కోరిక అంటే చిన్న కార్యక్రమం కూడా చేయకూడదు, పెద్ద కార్యక్రమం కూడా చేయకూడదు అన్నారు. ఆయన అంత్యక్రియలు కూడా తన ఇంటి ఆవరణలోనే చేయాలని చెప్పేసి ఆయన కోరారు. అసలు ఇంత నిర్వేదం ఎందుకు అనుకుంటారు? వారి కోరికది, తర్వాత వారి కుటుంబ సభ్యులు అభిప్రాయాలు అందరూ అది. ఎందుకంటే ఎక్కువగా వారి తత్వం మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అనుకోవటం. వారి ఇప్పుడు ముందే ఆయన అన్ని విషయాలు కూడా ముందే చెప్పుకున్నారు. కాబట్టి చెప్పిన ప్రకారమే కుటుంబ సభ్యులు కూడా ఆ నిర్ణయం ప్రకారంగా పనిచేస్తున్నారు. కాబట్టి అది ఆయన నిర్ణయం. మళ్ళీ ఆయన మనసు శాంతించాలి కాబట్టి, ఆయన ఆత్మకు శాంతి చేయాలని మన యొక్క సాంప్రదాయమే. కాబట్టి ఆయన ఏదైతే కోరారో ఆ కోరికని కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఇందులో ఇంకే విధమైంది లేదు. వారి కోరిక ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఆ కుటుంబ సభ్యులు ఆ సాంప్రదాయ ప్రకారం వారి కోరిక ప్రకారం ఈ కార్యక్రమం. చెప్పండి, కాపు జేఏసీ నాయకులుగా చాలా కాలం ఆయనతో తిరిగారు. 2016 ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన లేని లోటు ఎలా కనిపిస్తుంది? ఆయన లేని లోటు ఇది మొత్తం కాపు జాతికి తీరని లోటు. ఆయన కేవలం ఒక కాపు జాతికే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న బీసీలు కూడా ఆయన వెనక నడిచేవారు. ఆయన ఒక కులంలో పుట్టారు కాబట్టి ఆ కులానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ కులం కోసం ఆయన పోరాడిన వ్యక్తి. సో ఆయన మా మొత్తం జేఏసీ ఆకాంక్ష ఏంటంటే, ఆయన ఏదైతే తలపెట్టారో ఒక ఆశయం, బీసీ స్టేటస్ సాధించాలి కాపులు, కానీ దాన్ని మేము అతి త్వరలోనే జేఏసీ కూర్చుని దాన్ని ముందుకు నడిపిస్తాం. ఆయనకి నిజమైన నివాళులు ఎప్పుడు మేము ఇస్తామంటే, ఆయన ఆశన సాధనని ఏ రోజు సాధిస్తామో ఆయనకి ఆ రోజు నిజమైన నివాళులు ఇచ్చినట్టు మేము భావిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడ పద్మనాభం గారు ఒక పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించి ఇలా అంత్యక్రియలో కూడా పాల్గొన్నారు. ఏదైనా సరే ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలంటే ఆయన ఏదైతే ఉద్దేశంతో ఉద్యమాలు చేశారో అవి ఆ లక్ష్యాలు నెరవేరేలాగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక కార్యాచరణ కూడా అవసరం ఉందని చెప్పి భావిస్తున్నారు. అప్పుడే ఆయనకి ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున చూసినట్లయితే బాగా చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కాపు జేఏసీ నాయకులందరూ కూడా ఇక్కడే పాల్గొన్న పరిస్థితి ఉంది. సత్యనారాయణ పుని గురుగారు ఎంతో నిబద్ధత కూడిన రాజకీయవేత్త. ఆయన సంకల్పం ప్రకారమే ఇక్కడ జేఏసీ ఆయన సంకల్పం పరంగానే ఇక్కడ మనలందరూ ఆయన ఆలోచన, ఆయన యొక్క భావాలే ఇక్కడ జరిగాయి. తన గురుగారు ఆత్మ శాంతించాలని కోరుతూ డాక్టర్ సత్యనారాయణ, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్. చెప్పండి సార్, ఎట్లా ముద్రగడ పద్మనాభం గారు నీతి, నిజాయితీ, నిబద్ధత, అదేవిధంగా ఎవరికైనా ఏదన్నా పని చేయాలి అన్న ఉద్దేశం ఉండి ఆ పని జరిగే వరకు కూడా ఆయన రాజకీయ జీవితంలో మాట ఇస్తే కట్టుబడి ఉండే వ్యక్తి. ఆ మాట ఎంతట దూరమైనా కానీ వెళ్ళి పద్మనాభం గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం ఆయన నిజాయితీ. అదేవిధంగా ఆయన ప్రేమ, ఆప్యాయత, అదేవిధంగా వచ్చిన వాళ్ళని గౌరవించడం. పద్మనాభం గారు 1978 నుంచి కూడా అభిమానుల భారీ అశ్రునయనాల మధ్య ముద్రగడ పద్మనాభం